మద్యం విధానాన్ని వ్యాపారంలా కాకుండా ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఆదాయమే లక్ష్యంగా విధానాలు ఉండకూడదని, మద్యాన్ని కూడా ఒక ఉత్పత్తిలానే పరిగణించాలని అన్నారు. అక్రమ మద్యాన్ని అరికట్టడం, బెల్ట్ షాపుల నియంత్రణకు సంస్కరణలు తీసుకురావాలని కూడా ఆయన చెప్పారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. కొత్త ఎక్సైజ్ విధానాల అమలు, వాటి ప్రభావంపై సమగ్రంగా చర్చించారు. అక్టోబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు 8,000 కోట్ల ఎక్సైజ్ ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా 7,041 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ డిసెంబర్ 18 నుంచి వచ్చే ఏడాది మార్చి నాటికి 8,422 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 3% పెరుగుదల చూపిస్తామని అధికారులు చెప్పారు. తెలంగాణ కంటే ఏపీలో తలసరి మద్యం వినియోగం తక్కువ ఉందని, ఏపీలో తలసరి వినియోగం 2.77 లీటర్లుగా ఉందన్నారు. అనధికార విక్రయ కేంద్రాలుగా తయారైన బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. బెల్ట్ షాపులు పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి హర్యానాలో అనుసరించిన సబ్ లీజ్ విధానాన్ని అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ప్రస్తుతం గ్రామీణ దూర ప్రాంతాల్లో షాపులు లేకపోవడం వల్ల బెల్ట్ షాపుల సమస్య నెలకొందని అధికారులు వివరణ ఇచ్చారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మద్యం వినియోగం అనంతరం బాటిల్ తిరిగిస్తే డిపాజిట్ రిటర్న్ స్కీమ్ కింద నగదు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని అధికారులు చెప్పారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఆధునిక కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనికి సంబంధించి త్వరితగతిన భూమిని గుర్తించాలని సూచించారు. 56వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం అమరావతిలో ఇప్పటికే ఓ వేదికను నిర్మించి ఉంటే బాగుండేదని, దేనికోసం అనువైన ప్రాంతాన్ని గుర్తించాలని సీఎం సూచించారు. ఈ కల్చరల్ సెంటర్ కు ఏ పేరు పెడితే బాగుంటుందో కూడా ఆలోచించాలన్నారు. ఏపీ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు నిర్దేశిత గడువులోగా అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. భూములిచ్చిన రైతులకు కేటాయించే ప్లాట్లకు లేఅవుట్ల వద్ద పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. రాజధాని రైతుల సమస్యలపై జాప్యం లేకుండా పరిష్కరించాలని, రాజధాని పరిధిలో ఉన్న అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు. అమరావతికి వచ్చేవారికి అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో హోటళ్లు ఉండేలా చూడాలని చంద్రబాబు చెప్పారు.